ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ధన్ బార్సే యాప్లో మనం కూపన్స్ ఎలా స్కాన్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ మనం ధన్ బార్సే యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్లో స్కాన్ అని ఉంది చూడండి. ఇక్కడ మనకి కంటి సింబల్ మాత్రం కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చూడండి, బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి ధన్ బార్సే కూపన్స్ ఉన్నాయి కదా, సో మనం కూపన్స్ని స్కాన్ చేయాలి. చూడండి, మనకి కూపన్ అనేది స్కాన్ అయిందనమాట. ఇక్కడ రెడీమ్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి 10 రూపీస్ అనేది క్రెడిట్ అయిందనమాట ధన్ బార్సే వాలెట్లో. అలాగే మనం మరొక కూపన్ కూడా స్కాన్ చేద్దాం. ఇక్కడ మనం ఓకే మీద క్లిక్ చేయాలి. సో మనకి మరి బ్యాక్ కెమెరా అనేది ఓపెన్ అయిందనమాట. మరి మనం ఈ కూపన్ అనేది స్కాన్ చేయాలి, బార్కోడ్ అయితే స్కాన్ చేయాలి. చూడండి, ఇక్కడ రెడీమ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ 4 రూపీస్ అయితే క్రెడిట్ అయిందనమాట ధన్ బార్సే యాప్లోకి. ఇక నెక్స్ట్ మనం ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే, కెమెరా అయితే ఓపెన్ అయింది. మరి కొన్ని కూపన్స్ని స్కాన్ చేద్దాం. చూడండి, స్కానింగ్ అయితే అయింది. రెడీమ్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి 10 రూపీస్ అయితే క్రెడిట్ అయిందనమాట. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. మరొక కూపన్ అయితే స్కాన్ చేద్దాం. రెడీ మీద క్లిక్ చేయండి. చూడండి, 10 రూపీస్ అనేది మనకి యాడ్ అయిందనమాట. అలాగే చివరిగా మరొక కూపన్ని స్కాన్ చేద్దాం. ఓకే, రెడీ మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. మామూలుగా ఈ కూపన్ వాల్యూ వచ్చేసరికి 20 రూపీస్, మనకి ఇక్కడ 80 రూపీస్ బోనస్ అయితే వచ్చింది. మనకి ఫ్యాంట్ మరి బాక్స్ పైన 20 రూపీస్ కూపన్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ 80 రూపీస్ మనకి బోనస్ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం డన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం స్కాన్ చేసిన అమౌంట్ ధన్ బార్సే యాప్లో ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేయండి. పైన మనకి టాప్లో లెఫ్ట్ సైడ్లో చూడండి, ఎడమ వైపున మనకి బాణం గుర్తు మాత్రం ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మనకి బ్యాక్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి ట్రాన్స్ఫర్ వాలెట్ అమౌంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం కంటి సింబల్ మీద క్లిక్ చేసాం కదా, దాని పక్కనే మనకు ఉంది చూడండి ట్రాన్స్ఫర్ వాలెట్ అమౌంట్ అని, దాని మీద క్లిక్ చేయండి. మనం స్కాన్ చేసిన అమౌంట్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, సర్ప్రైజ్ మనకి గిఫ్ట్ వచ్చేసరికి 80 రూపీస్ వచ్చింది. అలాగే 10 రూపీస్ వచ్చింది. అలాగే 10 రూపీస్, 4 రూపీస్, అలాగే ఇక్కడ 10 రూపీస్. ఇలా మనకి స్కాన్ అయిన అమౌంట్ అంతా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇక బ్యాక్ అయితే వచ్చేసాము. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ అమౌంట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.